వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్పా సెంటర్ ముసుగులో ముద్దులాటలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు. అనామకుల చరిత్ర చెప్పే కన్నా ఇలాంటి నాయకుల చరిత్ర పాఠాల్లో పెట్టాలి, బీఆర్ఎస్ నాయకుల డిమాండ్. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన. ములుగు జిల్లాలో సీతక్క రాఖీ వేడుకలు, పాల్గొన్న రాష్ట్ర నాయకులు. చందానగర్ స్పా సెంటర్లో హ్యూమన్ ట్రాఫికింగ్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా నిర్వాహకులు. పక్కా సమాచారంతో దాడి చేసి 4 యువతులు 3 విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును చందానగర్ పోలీసులకు అప్పగించిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన చందానగర్ పోలీసులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించారు. గౌడ్ భవన్కు నిధులు కేటాయించి దానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టారు. విగ్రహ ఏర్పాటుకు నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండపైన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి, అసెంబ్లీలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అనామకుల చరిత్ర గురించి చెప్పే కన్నా ఇలాంటి చరిత్ర కలిగిన మహాత్ముల చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి మొట్టమొదటి విగ్రహాన్ని ఇప్పించినటువంటిది పొన్నాల లక్ష్మయ్య గారు. ఆ కోటకు పక్కనే వారి ఇల్లు కూడా ఉంది. అక్కడ పేరువరం రాము గారి ఇల్లు, ఒక సైడు వీరి ఇల్లు. ఆసియా ఖండంలోనే గొప్ప వీరుడు, మొట్టమొదటి రాజు అయినటువంటి, శివాజీకి సమకాలికుడైనటువంటి, ఏసియాలోనే బహుజన వీరుడు, బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్ననే ఆయన ఆదర్శంగా తీసుకుంటే ఈ భారతదేశం మొత్తం మారిపోతుంది, వ్యవస్థనే మారిపోతుంది. పీడిత వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది, సమానత్వం ఉంటుంది. ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గొప్ప గొప్ప పుస్తకాలు ఉంటే మరి ఇక్కడ మాత్రం ఈ దేశ చరిత్రలో పేరే లేదు. ఇప్పుడిప్పుడు అన్ని కులాల వాళ్ళు కూడా, ఒక గౌడ్లే కాదు ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఆయన సైన్యంలో ప్రతి కులం ఉంది కనుక ఆయన ఇరిగేషన్ డెవలప్ చేసి గొలుసుకట్టు చెరువులు నిర్మించిన కనుక గొప్ప ఇంజనీరింగ్, పరిపాలన, ఎన్నో సంస్కరణలు, పేదవాళ్ళకి అన్ని వర్గాలకు న్యాయం చేయడం అనేది ఆ రోజే అన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన చేసి 350 సంవత్సరాల క్రితమే కనుక ఆ వీరుని యొక్క చరిత్ర ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వారి పేరు మీద జనగాం జిల్లాకు పేరు పెడతా ఉన్నారు. ఇమ్మీడియట్ గా చేస్తే ఈ రకం ప్రకారం ప్రకారం మరి అడిగాం. మరి ఈరోజు ప్రోగ్రాంలో మీరు వస్తుందని తెలిసింది. మరి రావాలి, వచ్చినప్పుడు అనౌన్స్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక రాజకీయ కోణంలో మేము విమర్శనం కాదు, పేద వర్గాలకు సంబంధించినటువంటి ఒక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఒక కులం అన్ని కులాలను అన్ని వర్గాలను దాడిస్తుంది కనుక ఆయన జీవితం అవసరం, తెలంగాణ అవసరం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నుంచి అవసరం కనుక జనగాం జిల్లాలో నేడైన పేరు మార్చి జీవో ఇవ్వాలి. ట్యాంక్ బండ్ పైన జీవో అమలు చేస్తూ విధానాన్ని ఏర్పాటు చేయాలా. ఆయన పేరు మీద 500 కోట్ల భూమి 5 కోట్ల ఇల్లు చేస్తాం. ఆ భవనానికి పేరు పెట్టాలి. ఇంకా ప్రస్తుత ఆయన చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి. అసెంబ్లీ దగ్గర కూడా, సెక్రటేరియట్ దగ్గర కూడా మరి ఆయన యొక్క ఫోటో పెట్టాలి. అసెంబ్లీలో కూడా రాజు ఈ హైదరాబాద్ అసెంబ్లీలో కూడా ఆయన విధానాన్ని ఏర్పాటు చేయాలా. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అమృత్ 2.0 పథకాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రి పొంగులేటి. తరువాత పరకాల మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ములుగు జిల్లా మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, పోలీసులకు, అభిమానులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. రాష్ట్రంలో ఉన్న అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలు సంతోషంగా రాఖీ పండుగను జరుపుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పురుషుడు ఆడపిల్లలను, మహిళలను తోబుట్టువులా చూస్తూ గౌరవించాలి అని సందేశం ఇచ్చారు. పని ప్రదేశాలలో మహిళలకు తోటివారు రక్షణ కల్పించాలి, దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలి అని ప్రజలకు హితవు పలికారు సీతక్క.
చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.